ఇలా అంబలి రాగి పిండితోని అంబలి తయారు చేస్తున్నాను. ఎండాకాలం చల్లదనము, ఈ కరోనా అక్కడికి వెళ్ళి మనము దాంట్లో ఆయిల్ ఏమి ఉండదు కదా, అలాంటిది తాగితే కడుపు నిండుతుంది, చల్లదనము, మంచిది, మంచి ఫుడ్. నేను చూపిస్తాను. ఒక గిన్నెడు రాగి పిండి, కొన్ని పల్లీలు, మనకు తాగుతుంటే పల్లీలు వస్తుంటాయి కదా మధ్య మధ్యలో, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది దొడ్డుప్పు, కొంచెం మన టేస్ట్ కోసం ఇది దొడ్డుప్పు, కొంచెం పుల్లగా రావడానికి కొంచెం చింతపండు రేకు, తర్వాత వాటరు, ఒక 4-5 అయ్యేంత నేను తయారు చేస్తున్నాను. పొయ్యి మీద ఇలా గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. మనం పిడికెడు పల్లీలు వేసినాను. దీనికి తగినట్టు సాల్ట్, ఒక 3 చెంచాల సాల్ట్ వేస్తున్నా. వాటరు మంచిగా మరగాలి. మళ్ళీ ఈ పిండిని మనం ఇలా స్పూన్తో వాటర్ పోసుకుంటూ మనం ఇలా కలపాలి. చూడండి, ఇలా కలుపుతుంటే చిక్కదనం వస్తుంది, ఉండలు లేకుండా ఉంటుంది. మనం ఈ అంబలికి రెడీగా తయారవుతున్నది. చూడండి, పల్లీలు, ఉప్పు, వాటర్ మరిగిపోయినాయి. అందులో కొంచెం చింతపండు వేసిన తర్వాత మనం ఈ పిండి ఉంటుంది కదా, మనం ఈ పిండి కలుపుకుంటూ మెల్లగా పోయాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా సన్నగా కలిపేసి ఈ గిన్నెల్ని పోసేసి మన గంటతో మెల్లగా కలపాలి. తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడు, ఇలా చిక్కగా అయిపోతుంది. మనం ఇంటికి వస్తే అందరూ టీ ఇంతకుముందు టీ తాగిపోమని అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రము ఇలా అంబలిస్తే కడుపు నిండా నిండినట్టు ఉంటుంది, తాగినట్టు ఉంటుంది, హెల్త్కు మంచిది. ఇలా చేసి మనము ఇట్లా ఉంటే బాగుంటుంది. చూడండి, తొందరగా 10 నిమిషాలు అలా ఛాయ్ మరిగినంత సేపు కూడా కాదు మనం అంబలి చేసుకోవడం. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇంకా ట్రై చేయండి. ఇలా చూడండి ఎంత బాగుంది. రాగి పిండి అంబలి అంటారు, ఎంతో టేస్ట్కరంగా ఉంటుంది. దీనికి తోడుగా ఇది కొత్త ఆవకాయ, మనం ఇలా తినుకుంటూ ఇది తాగుతుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.